శత్రువులు లేరు, స్వార్థ మిత్రులు ఉండరు. రాజకీయం కూడా ఒక గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకుంటప్పుడు అప్పుడు మాత్రమే ఒక క్రీడా స్ఫూర్తి ఎన్నికలలో ఉంటది. నిన్నటి దాకా సిఆర్ అన్న గారు గాని, మరి పెద్దలు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు గాని, మీరందరు గాని మరి టీఆర్ఎస్ లో చేసింది. అంతకుముందు కూడా కాంగ్రెస్ లో సిఆర్ గారు మీరు అందరు కూడా కలిసి పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఏ సమస్య ఉన్నా మనందరం ఓపికతోటి ఈ 10 రోజులు మన శత్రు మనకు వ్యతిరేకంగా ఉన్నది, ఈ దేశాన్ని ప్రమాదంలోకి నింపే పార్టీ బీజేపీ పార్టీ. ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు, మరి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. కాబట్టి ఎంపీ ఎన్నికలలో ఒక ఆడకూతురు, ఒక హక్కుల కార్యకర్త, ఒక పేదింటి బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక మహిళకు అవకాశం వచ్చింది. కాబట్టి మీకు ఏ సమస్యలున్నా నేను గాని, పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు గాని, అటు శ్రీహరన్న గాని, ఇంకా మనం అందరం మన కుటుంబ సమస్య ఈ రోజు నుంచి మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబంలో ఎట్లయితే కూర్చొని మాట్లాడుకుంటామో అదే రకంగా మీ అందరి క్షేమాన్ని, మీ అందరి ఐక్యతను అవన్నీ కూడా సరి చేసుకుందాం. కానీ మన ముందున్న కర్తవ్యం ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అమితమైన ప్రేమ. వారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదట మన జిల్లాకే వచ్చిండు. అదే విధంగా సీఎం అయిన తర్వాత మొదట మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే వచ్చిండు. ఇప్పటికి 3 సార్లు మీటింగ్ పెట్టిండు. రేపు అంటే 5వ తారీఖు నాడు 10 గంటలకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ ఈ రోజు ఎలక్షన్ల ముందే సీతక్కని కాదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అందరి సలహాలు సూచనలు పెద్దల అనుభవంతో ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు గాని, ఇంకా రావాల్సినటువంటి నిధులు గాని, అభివృద్ధి గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గాని అన్ని చేసుకొని మనం ముందుకెళ్దాం. మీరందరూ కూడా మరి ఐక్యంగా పని చేసుకుంటూ రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లే మనకు పునాది. ఇలియం గారు అంటారు, దేవుడు గుడిలో ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. కానీ ఈ రోజు దేవుణ్ణి రాజకీయ ఎజెండాగా వాళ్ళ పార్టీ జెండా మీద రాజకీయ ఎజెండాగా వాడుకొని ఒక దిక్కేమో వాళ్ళ గుర్తు పెట్టుకుంటారు, ఒక దిక్కేమో జై శ్రీరాము లేదా ఆంజనేయ స్వామి. ఎట్లున్నదంటే స్టోరీ, శివుడి గుళ్ళో పోతే శివుడి మీద తేలుంటది, చెప్పుతోడు చేయితోడు దిద్దామంటేనేమో కుడుతుంది, చెప్పుతోడు కొడదామంటేనేమో దేవుడు. ఇటుపక్క వాళ్ళ గుర్తున్నది జెండాకు, తిడదామంటే ముందట శ్రీరాముని పెట్టుకున్నారు, వెనక పక్క వాళ్ళ గుర్తు పెట్టుకొని అదే మెయిన్ ఎజెండా. ఇవాళ దేవుళ్ళని ఎప్పుడన్నా రాజకీయ ఎజెండా